హాయ్ ఫ్రెండ్స్, వల్లి కాల్ డేటా మొత్తం చూసి వల్లి చెంప పగలగొట్టిన నర్మద. నిజం చెప్పేసిన వల్లి. ప్రేమకి ఆ కాల్ డేటాను చూపించిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకా వల్లి ఫోన్ పగిలిపోవడంతోటి నువ్వు కావాలనే ఫోన్ పగలగొట్టేశావు. ఫోన్ పగిలిపోయింది కదా, నీకోసం ఏమీ తెలియదని విర్రవీగకు. ఎందుకంటే నీ కాల్ డేటా మొత్తం తీస్తాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు, ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నావు, దేనికోసం మాట్లాడుతున్నావు అన్నీ తెలుస్తాయి. అప్పుడు అందులో వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. అప్పుడు ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకుంటే నీ బండారం మొత్తం బయటపడుతుంది. నువ్వు ఇంట్లో ఇన్ని కుట్రలు చేయడానికి నువ్వే కారణమని తెలిస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. ఖచ్చితంగా చందుబాబు గారికి చెప్పేసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించేస్తాను. ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణం నువ్వే అని తెలిస్తే మాత్రం నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, నేనేమీ చేయలేదు చెల్లి, కావాలంటే చూడు, ఆ కాల్ డేటాలో కూడా ఏమీ రాదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏమీ రాకపోతే నువ్వెందుకు అంత భయపడుతున్నావు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఏమీ లేనప్పుడు నేను డేటా తెస్తాననగానే ఎందుకు అంత టెన్షన్ పడ్డావు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అంటే చెల్లి, కాల్ డేటా అంటే ఏదైనా క్రిమినల్స్ కదా తీస్తారు, నువ్వు నాకు తీస్తాననేసరికి భయం వేసి అలా అయ్యాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా క్రిమినల్స్కి తీస్తారని తెలిసినప్పుడు నువ్వు క్రిమినల్వి కాదు కదా, నీది క్రిమినల్ మైండ్ ఏం కాదు కదా, మరి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, అదేం లేదు చెల్లి, నేనేం టెన్షన్ పడటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నర్మద వెళ్ళగానే వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ నేను దొరికిపోయేలా ఉన్నానే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి వాళ్ళ అమ్మ. అప్పుడే ఇంకా వల్లి ఏమొంచి, ఏమవ్వడం ఏంటి, ఆ నర్మద నా కాల్ డేటా మొత్తం తీసుకొస్తాను, నా బండారం మొత్తం బయట పెడతాను అని చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు వల్లి వాళ్ళమ్మ, కాల్ డేటా అంటే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే, అదే అమ్మా, మనం ఎవరికి ఫోన్ చేసాం, ఎంతమందికి ఫోన్ చేసాం, ఎప్పుడెప్పుడు ఫోన్ చేసాం, అన్ని నెంబర్లు, టైమింగ్లు అన్నీ అందులో ఉంటాయంట అని చెప్పేసి అనగానే వల్లి వాళ్ళ అమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటే నువ్వు అనేది, అంటే నువ్వు ఇప్పుడు భద్రావతితో మాట్లాడిందంతా తెలుసుకొని, భద్రావతితో ఎందుకు మాట్లాడావో తెలుసుకొని, ఆ ప్రేమని ధీరజ్ని ఒకటి చేసేద్దామని నర్మద ప్లాన్ ఇస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి వాళ్ళమ్మ. అప్పుడే ఇంకా వల్లి, అవునమ్మా, కానీ నాకేం చేయాలో అర్థం కావటం లేదు, నర్మద చెప్పిందంటే ఖచ్చితంగా అది చేస్తుంది, నర్మద ఒక్కటి చేస్తానని అనుకున్నదంటే అది అయ్యేంత వరకు ఊరుకోదు. ఇప్పుడు నా కాల్ డేటాలో భద్రావతి నెంబర్ చూస్తే, భద్రావతితో ఎందుకు మాట్లాడావని చెప్పేసి మా అత్త ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అసలే ఇప్పటికే వాళ్ళ అక్క మీద పీకల్లోతు కోపంతో ఉంది. అంతా నేనే చేశానని తెలిసిందంటే నాకు ఇంట్లో ఇంకా స్థానం ఉండదు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళమ్మ, నిన్ను అలా చేయనివ్వనులేమ్మా, నేను ఏదో ఒకటి చేసి ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటకు రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, ఏంటో ఏం జరుగుతుందో ఏమిటో, ఈ నర్మద కాల్ రికార్డులు తీసుకువచ్చిందంటే నా పరిస్థితి ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వేదవతి, వీళ్ళకెందుకు అంత అనుమానం వచ్చింది, వల్లి ఏమైనా నా కోసం నిజం చెప్పేస్తే పరిస్థితి ఏంటి, వీళ్ళు ప్రేమకి నిజం చెప్పేస్తారేమో అని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా లేదు, వాళ్ళు ప్రేమతో మాట్లాడకుండా ప్రేమ మనసు మార్చే ప్రయత్నం చేయాలి, ప్రేమని అలానే వాళ్ళతో మాట్లాడనివ్వడం, వాళ్ళు కలవడం చేయనిచ్చాను అంటే ఖచ్చితంగా మళ్ళీ నా గుప్పట్లో నుంచి జారిపోతుంది. ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, నిన్న వేదవతి అలా అంది, నువ్వు ఇదంతా కావాలని చేశావని. ఈరోజు వల్లి మాట్లాడుతుంటే సడన్గా ఫోన్ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, అదేంటో కనిపెట్టాలి, అంతకుముందు ప్రేమ మనసు మారకుండా చూసుకోవాలి, ఆ ధీరజ్తో శాశ్వతంగా విడిపోయేలా చేయాలి అని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. భద్రావతి ఇలా అనుకుంటూ ఉంటుండగా అక్కడ ప్రేమ వాళ్ళ అమ్మ ఏమోంచి, ప్రేమకి చెప్పాల్సిందంతా చెప్పాను, ఒక తల్లిగా నా బాధ్యతను నేను చేశాను, కానీ ప్రేమ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇంకా తన ఇష్టం, ఎందుకంటే తన జీవితం బాగుండాలని మనం ఎంత నచ్చ చెప్పినా డెసిషన్ మాత్రం ప్రేమే తీసుకోవాలి,
దేవుడి దయ వల్ల ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతాను అనే డెసిషనే తీసుకుంటే చాలా మంచిది. తన కాపురం కూడా నిలబడుతుంది. నేను చాలా ఆనందంగా ఉంటాను. నా నా కూతురు భవిష్యత్తు ఇలా పాడైపోతూ ఉంటే నేను ఉండలేకపోతున్నాను. ప్రేమ మనసు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అలా కాకుండా ప్రేమే నిజంగా మనసు మార్చుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా ఇది అలా జరుగుతూ ఉండగా నర్మద ఇంకా వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా వేదవతి, నువ్వు కాల్ రికార్డ్స్ తీసుకొస్తానన్నావు కదా, అది ఎలా తీసుకొస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, అదంత ఈజీగా ఇవ్వరు అత్తయ్య, కానీ వల్లిని భయపెట్టడానికి అలా చెప్పాను. వల్లి ఇప్పుడు టెన్షన్ పడుతూ భయపడుతుంది అంటే ఖచ్చితంగా మీ అక్కతోనే మాట్లాడుతూ ఉండాలి. అది మనం ఎలాగోలా తెలుసుకుంటే ఆ వల్లి బండారాన్ని బయటపెట్టి ప్రేమకు నిజం చెప్పి మనం ప్రేమను ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి, మరి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను అంటున్నావు కదా, మరి ఆ రిపోర్ట్ మనకి ఎలా వస్తుంది, దాని కాల్ రికార్డులు మనకి ఎలా వస్తాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య, కానీ ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఆ రికార్డులు మనం సంపాదిస్తే మనకు ఒక క్లూ అయితే దొరుకుతుంది. అప్పుడు ప్రేమ నమ్మడానికి కొంచెం మనకి ఒక సాక్ష్యంలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి, మరి ఇప్పుడు అది ఎలాగైనా తీసుకురావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద, అవునత్తయ్య, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, తనని అడిగి చూద్దాం, ఖచ్చితంగా మనకి కాల్ రికార్డ్ దొరికే అవకాశం అయితే వచ్చింది అని చెప్పేసి నర్మద బయటికి వెళ్తూ అప్పుడే ఇంకా వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. నర్మద ఆ రికార్డులు ఎలా తీసుకొస్తుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును, ఇది మనకెంత ఇంపార్టెంటో ఆ భద్రావతికి కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏమీ చేయలేం, కానీ ఆ భద్రావతి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి భద్రావతికి ఫోన్ చేస్తుంది. భద్రావతికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఆ నర్మద నా కాల్ రికార్డ్ అంతా తీస్తానంటుంది. అది అందులో మీ నెంబర్, నా నెంబర్, మన ఇద్దరం ఎంతసేపు మాట్లాడుకున్నామో టైమింగ్స్, నెంబర్లు అన్నీ ఉంటాయంట. అది కనుక నర్మద చేతికి చిక్కింది అంటే మన ఇద్దరం దొరికిపోతాం. ప్రేమ ఇంకా మీ మాట వినదు, మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. ఇంకా అప్పుడే ఇంకా భద్రావతి, నువ్వు టెన్షన్ పడద్దు, ఎందుకంటే కాల్ రికార్డ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, ఓన్లీ పోలీస్ ఆఫీసర్లకి మాత్రమే ఇస్తారు. అలాంటప్పుడు ఆ నర్మదకి ఎలా ఇస్తారు, ఆ నర్మద ఏమీ చేయలేదు, నిన్ను భయపెట్టడానికి మాత్రమే అలా చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా వల్లి, అవునా, అది ఇవ్వరా, ఇస్తారేమో అనుకొని తెగ కంగారు పడిపోయాను ఇప్పటి వరకు, నా కోసం తెలిస్తే మా ఆయన నన్ను గింటేస్తాడేమో ఇంట్లో నుంచి అని చెప్పి భయపడిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, ఇలా అస్తమాను నాకు ఫోన్ చేసి నువ్వే దొరికిపోయేలాగా ఉన్నావు, ఏదైనా అవసరం అయితేనే చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఇప్పుడే ఇంకా వల్లి, అదేంటండి అలా అంటారు, నేను మీకు ఎంత సహాయం చేశాను, మీ ప్రేమ మీ ఇంటికి రావడానికి ఎంత హెల్ప్ చేశాను, నాకు ఈ కాల్ రికార్డులు వస్తాయని భయం వేసి ఫోన్ చేస్తే చేయొద్దంటారేంటి. నిజంగానే ఆ కాల్ రికార్డ్ నర్మదకి దొరకకపోతే పర్వాలేదు, దొరికిందే అనుకోండి, ఖచ్చితంగా మీకోసం నా కోసం ఇద్దరికీ తెలిసిపోతుంది, అప్పుడు మీరు అనుకున్నది నేను అనుకున్నది ఏమీ జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా భద్రావతి, చెప్పాను కదా, పోలీసులకు మాత్రమే ఇస్తారు ఆ కాల్ రికార్డ్స్, ఎవరికి పడితే వాళ్ళకి తీయరు, ఆ నర్మద నిన్ను భయపెట్టడానికి అలా చెప్పింది, నువ్వు భయపడి ఇంకా టెన్షన్ పడిపోయి వాళ్ళకి నిజం చెప్పేసి నువ్వే దొరికిపోకు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, సరే సరే అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేస్తుంది. అప్పుడే ఇంకా నర్మద వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి, నాకు ఈ నెంబర్ కాల్ రికార్డ్స్ కావాలి, దొరుకుతాయా అని చెప్పేసి అడుగుతుంటే, ఏంటే నువ్వు అనేది, ఇది పోలీసులకు మాత్రమే ఇవ్వగలం, ఇలా నేను నీకు ఇచ్చానని తెలిస్తే నా ఉద్యోగం పోతుంది అని చెప్పేసి అంటే, ప్లీజ్ ప్లీజ్ చాలా అర్జెంట్, అక్కడ మా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ అవ్వాలంటే నాకు ఇది ఒక్కటే మార్గం, ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఇవ్వి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద అలా అనడంతో, సరే ఇస్తానులే, కానీ ఎవరికి తెలియకుండా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఇంకో పక్క వేదవతి, దానికి రికార్డులు దొరికాయో లేదో, కాల్ రికార్డ్ దొరికిందో లేదో, అది దొరికితే ప్రేమ మన ఇంటికి వచ్చేస్తుంది, దేవుడి దయ వల్ల ఆ కాల్ రికార్డ్స్ నర్మదకి ఇస్తే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా నర్మద కాల్ రికార్డ్స్
తీసుకొని చూస్తూ ఉంటే వల్లి భద్రావతితో మాట్లాడినట్టు నర్మదకి తెలుస్తుంది. నాకు తెలుసు వల్లక్క, నువ్వే ఇదంతా చేసావని. నాకు ముందు నుంచే నీ మీద అనుమానంగా ఉంది. నువ్వే ఆ భద్రావతితో కలిసి ప్రేమ ధీరజ్ని విడగొట్టడానికి ఏదో చేశారు, నువ్వు ఆ భద్రావతి కలిసి. ఇది గనక నేను ప్రేమకు చూపించాను అంటే ఖచ్చితంగా ప్రేమ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అనుకున్నది ఏది జరగదు అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే నర్మద పేపర్స్ తీసుకొని రావడం చూసి వల్లి భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఈ భద్రావతి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు రికార్డ్స్ అన్నది, కానీ నర్మద ఏవో పేపర్లు తీసుకొని వస్తుంది, అవి నిజంగా నా కాల్ రికార్డ్సేనా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద వల్లక్క వల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే వల్లి టెన్షన్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు నర్మద, మార్నింగ్ ఫోన్ పగలగొట్టేసి ఏదో సీన్ చేసావు కదా, ఎవరితో మాట్లాడుతున్నావో మాకు తెలియకుండా ఇప్పుడు తెలిసిపోయింది అని చెప్పేసి చెంప పగలగొడుతుంది వల్లిది. ఏంటి చెల్లె నన్ను కొడతావు అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు ఆ భద్రావతితోనే కదా మాట్లాడావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, నేనెందుకు ఆవిడతో మాట్లాడతాను, నేనేం మాట్లాడలేదే, నిన్న నిజంగానే మా అమ్మ ఫోన్ చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద మళ్ళీ చెంప పగలగొట్టేసి, నిజం చెప్పు, ఇదిగో చూడు, ఇది భద్రావతి గారి నెంబర్, ఇది నీ నెంబర్ నుంచి ఈ టైంలో వెళ్ళింది, ఇన్నిసార్లు కాల్ చేసావు, ఇంతసేపు మాట్లాడావు అని చెప్పేసి అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోయి, ఏంటి నీకు కాల్ రికార్డ్ దొరికిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, దొరికింది, నేనేదో సరదాగా అన్నాను అనుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు వల్లి, ఏంటి ఆ భద్రావతి కాల్ రికార్డ్ దొరకదని చెప్పింది కానీ నర్మద తీసుకొచ్చేసింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వల్లి, ఏంటి నర్మద, ఇది పోలీసులకే కదా ఇస్తారు, నీకెలా ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే, అంటే ఇది పోలీసులకే ఇస్తారు నీకు ఇవ్వరు అని చెప్పేసి ఇప్పటిదాకా ధీమాగా ఉన్నావా, ఎలాగోలా తీసుకొని వచ్చాను, నువ్వు మాట్లాడుతున్నది భద్రావతితోనే అని తేలిపోయింది కదా, నువ్వే కదా ప్రేమ ధీరజ్ని విడగొట్టడానికి ప్లాన్ చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నర్మద, ఉండు బావగారు వచ్చాక నీ సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పేసి ప్రేమ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వెంటనే ప్రేమను ఫోన్ చేసి, ప్రేమ నీకు ఒకటి చెప్పాలి, వెంటనే రా అని చెప్పేసి అంటే ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ, చూడు వల్లి అక్క కాల్ రికార్డ్స్ మీ అత్తతోనే మాట్లాడింది, మీ అత్త వల్లి అక్క ఇద్దరూ కలిసి నిన్ను ధీరజ్ని విడగొట్టడానికి ప్లాన్ చేశారు, చూడు కావాలితే మీరు విడిపోయిన ముందు రోజు కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు అని చెప్పేసి చూపిస్తూ ఇప్పుడు ఇంకా ప్రేమ, అక్క మా అత్త వల్లితో కలిసి ఇంత ప్లాన్ చేసిందా, నేను నమ్మలేకపోతున్నాను అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. నమ్మాలి ప్రేమ, ఎందుకంటే ఇది నేనే తీసుకొచ్చాను కాల్ డేటా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ప్రేమ, అవునా అక్క, అందుకే నా వల్లి ఎంత ప్లాన్ చేసింది, పొద్దున్న కూడా నాతో చెప్తుంది ధీరజ్కి డైవోర్స్ ఇచ్చేయని చెప్పేసి, నేను దాని చెంప చెల్లుమనిపించి ముందు నీ కాపురాన్ని చూసుకో అని చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.